ఈ రోజున దేవుని పిల్లారా, దైవజనాంగమా, సహనము లేనందువలన కుటుంబాలు వీధులు పడిపోతున్నాయి. సహనం లేనందువలన చాలామంది పోలీస్ స్టేషన్లో ఉంటున్నారు. సహనం లేనందువలన కోట్ల మెట్లు ఎక్కుతున్నారు. సహనం లేని వలన పంచాయతీలు, గొడవలు, లొల్లీలు, అల్లరిలు, ఆస్తి నష్టం, పేరు నష్టం, లాస్ట్కి ఏం చేయను అర్థం కాక దేవదాసులు అయిపోతారు తాగి తాగి తాగి. ఇంకొంతమంది ఏం చేయలేక ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ దినం నా దేవునితో మాట్లాడుతున్నాడు. నా దేవుడు ఈరోజు నుంచే నీకు సహనము పుట్టించునుగాక. నా దేవునికి సహనము దయచేయునుగాక. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటేనే. దేవుడు చూస్తున్నాడు ఈ రాత్రి. ఎంతమంది అయితే ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకుంటారో వారిని తప్పకుండా దేవుడు పైకి లేపుతాడండి. చెప్పడం గట్టిగా హల్లెలూయా. తప్పకుండా వారిని దేవుడు పైకి లేపుతాడు. వారిని చూసిన వారు వారిని పైకెత్తకుండా పోయినా, ఇంట్లో ఉన్నవారు పైకెత్తకపోయినా, రిలేషన్స్ పైకెత్తకపోయినా దేవుడు పైకెత్తాడు తగిన సమయం అంతా. అప్పటి వరకు మనం ఏం చేయాలండి? ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీని మనసులమై అణిగి మణిగి ఉండాలా.